ఆహా! పక్కింటోళ్ళకంట వాసనొచ్చేస్తుందంట అండి. "ఏం వండుతున్నావేంది?" అన్నారు. ఆహా! అదేం లేదు వట్టి చేపలు. సో, వట్టి చేపల కర్రీ ఎలా చేయాలో నేను మీకు ఈ ప్రాసెస్‌లో అయితే చూపిస్తున్నాను. వట్టి చేపల్ని నేను ఫస్టు పీసెస్‌గా కట్ చేసుకున్నాను. దానికి వేపుకున్నాను. వేపుకున్న కళాయిలోనే నూనె పోసుకొని నూనె కొంచెం నూనె కొంచెం కాగిన తర్వాత నేను ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్‌ని అయితే మగ్గనిచ్చాను. ఆనియన్స్‌ని మగ్గనిచ్చిన తర్వాత మనం వేపుకున్న వట్టి చేపలు ఉన్నాయి కదా! అవైతే వాటర్‌లో కొంచెం కడుక్కోండి. కడుక్కున్న తర్వాత ఇవి కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా అలా ఇలా తిప్పేసిన తర్వాత కట్ చేసుకున్న టమాటోస్ వేయండి. టమాటోస్ వేసి టమాటోస్ సాఫ్ట్‌గా మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్టు, ఉప్పు కారాలు అయితే వేసేసి దాంట్లో ధనియాల పొడి కూడా వేయండి. ధనియాల పొడి వేసి కొంచెం అవి ముక్కలకి పట్టించండి. ఎప్పుడైతే ముక్కలకి పట్టాయో తర్వాత దీంట్లో మన గ్రేవీ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది. సో గ్రేవీ కోసం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం. వాటర్ యాడ్ చేసుకొని ఈ కొంచెం బాగా ఉడికేటప్పుడు వామ వేసుకోండి. చాలామంది వట్టి చేపల్లో వామ వేసుకోరు, కానీ వామ వేసుకుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉండిద్దండి. అందుకనే వాము కూడా వేసుకోండి. వాము వేసుకొని కాసేపు ఉడికిన తర్వాత అంతే, మనకు వట్టి చేపల కర్రీ అయితే రెడీ అయిపోయిద్ది. సో తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.